ఇరాన్పై అణ్వాయుధాల వాడకాన్ని వైట్ హౌస్ తోసిపుచ్చింది. ఈ రాత్రికి మొత్తం ఇరాన్ నాగరికత అంతమైపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో ఆ దేశంపై అణ్వాయుధ దాడి జరుగుతుందని ప్రచారం ఎక్కువగా జరిగింది. హర్మూజ్ను తెరవకపోయినా, శాంతి చర్చల్లో పురోగతి లేకపోయినా ఇరాన్ నాగరికతను అంతమొందిస్తామని ట్రంప్ హెచ్చరించాక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. మరోవైపు అమెరికా వద్ద ఇప్పటివరకు ఉపయోగించాలని నిర్ణయించుకొని సాధనాలు ఉన్నాయని ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ చెప్పడంతో అణు ఉద్రిక్తతలు పెరిగాయి. టెహరాన్ తన వైఖరిని మార్చుకోవడానికి నిరాకరిస్తే ఆ సాధనాలను ప్రయోగించే అధికారం అధ్యక్షుడికి ఉందని వాన్స్ తెలిపారు. దీంతో వైట్ హౌస్ స్పందించింది. ఇరాన్పై అణ్వాయుధాల వాడకాన్ని వైట్ హౌస్ తోసిపుచ్చింది. ఈ రాత్రికి మొత్తం ఇరాన్ నాగరికత అంతమైపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో ఆ దేశంపై అణ్వాయుధ దాడి జరుగుతుందని ప్రచారం ఎక్కువగా జరిగింది. హర్మూజ్ను తెరవకపోయినా, శాంతి చర్చల్లో పురోగతి లేకపోయినా ఇరాన్ నాగరికతను అంతమొందిస్తామని ట్రంప్ హెచ్చరించాక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. మరోవైపు అమెరికా వద్ద ఇప్పటివరకు ఉపయోగించాలని నిర్ణయించుకోని సాధనాలు ఉన్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పడంతో అణు ఉద్రిక్తతలు పెరిగాయి. టెహరాన్ తన వైఖరిని మార్చుకోవడానికి నిరాకరిస్తే ఆ సాధనాలను ప్రయోగించే అధికారం అధ్యక్షుడికి ఉందని వాన్స్ తెలిపారు. దీంతో వైట్ హౌస్ స్పందించింది. ఇరాన్కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమవుతుందని హెచ్చరించారు. అది జరగొద్దని అనుకుంటున్నారని, కానీ జరగొచ్చని సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఈ రాత్రికి అంతరించే ఇరాన్ నాగరికతను ఇక వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదని ఆ పోస్టులు ప్రస్తావించారు. ఇరాన్లో ఇప్పుడు పాలన మారింది కాబట్టి ఒక అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారని అన్నారు ట్రంప్. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకమన్న ట్రంప్ 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, మారణ హోమం అన్నీ అంతమవుతాయన్నారు. ఇరాన్ ప్రజలను దేవుడే దీవించాలి అని పోస్టులో ప్రస్తావించారు అమెరికా అధ్యక్షుడు. మరికొన్ని గంటల్లో ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ ముగియనుంది. దాంతో మరోసారి హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. ఇరాన్కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమవుతుందని హెచ్చరించారు. అది జరగొద్దని అనుకుంటున్నారని, కానీ జరగొచ్చని సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఈ రాత్రికి అంతరించే ఇరాన్ నాగరికతను ఇక వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదని ఆ పోస్టులో ప్రస్తావించారు. ఇరాన్లో ఇప్పుడు పాలన మారింది కాబట్టి ఒక అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారని అన్నారు ట్రంప్. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకమన్న ట్రంప్ 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, మారణ హోమం అన్నీ అంతమవుతాయన్నారు. ఇరాన్ ప్రజలను దేవుడే దీవించాలని పోస్టులో ప్రస్తావించారు అమెరికా అధ్యక్షుడు. మరికొన్ని గంటల్లో ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ ముగియనుంది. దాంతో మరోసారి హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. యుద్ధం ముంచుకొస్తోందని ట్రంప్ అన్నారు. అమెరికా కాలమానం ప్రకారం
రాత్రి 8 గంటలకు జరగాల్సింది జరుగుతుందని చెప్పారు. ఇరాన్ డెడ్లైన్పై మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్లాన్ ప్రకారమే వెళ్తామన్నారు. నిర్దిష్టమైన సంకేతాలు కనబడితే అప్పుడు ఆలోచిస్తామన్నారు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన మరికొన్ని గంటల్లోనే ముగియనుంది. ట్రంప్ ఎంతగా వార్నింగ్ ఇస్తున్నా ఇరాన్ అస్సలు వెనక్కి తగ్గలేదు. ట్రంప్ మాటలను లైట్ తీసుకుంటోంది. దీంతో ట్రంప్ ఏం చేయబోతున్నారన్నది ఒకంత ఆసక్తిగా, మరింత ఆందోళనకరంగా మారింది. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లోనే ముగియనుంది. ట్రంప్ ఎంతగా వార్నింగ్ ఇస్తున్నా ఇరాన్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ మాటలను లైట్ తీసుకుంటోంది. దీంతో ట్రంప్ ఏం చేయబోతున్నారన్నది ఒకంత ఆసక్తిగా మారింది, మరింత ఆందోళనకరంగా మారింది. ఇరాన్పై అణ్వాయుధాల వాడకాన్ని వైట్ హౌస్ తోసిపుచ్చింది. ఈ రాత్రికి మొత్తం ఇరాన్ నాగరికత అంతమైపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో ఆ దేశంపై అణ్వాయుధ దాడి జరుగుతుందని ప్రచారం ఎక్కువగా జరిగింది. హార్మోజును తెరవకపోయినా, శాంతి చర్చల్లో పురోగతి లేకపోయినా ఇరాన్ నాగరికతను అంతమొందిస్తామని ట్రంప్ హెచ్చరించాక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. మరోవైపు అమెరికా వద్ద ఇప్పటి వరకు ఉపయోగించాలని నిర్ణయించుకోని సాధనాలున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పడంతో అణు ఉద్రిక్తతలు పెరిగాయి. టెహ్రాన్ తన వైఖరిని మార్చుకోవడానికి నిరాకరిస్తే ఆ సాధనాలను ప్రయోగించే అధికారం అధ్యక్షుడికి ఉందని వాన్స్ తెలిపారు. దీంతో వైట్ హౌస్ స్పందించింది.